అక్కడ ఉంది ఒక్క రజనీకాంతే, కానీ వందల వేల రజనీకాంత్లు సృష్టించబడ్డారు. సో ఇక దాన్ని అక్కడ వదిలేసేస్తే మేమైతే ఒకటి చెప్తామండి, మాకు కామన్ మినిమం ఎజెండా అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ తో ఈ పొత్తు ప్రభుత్వం వెళుతుంది. అధికారంలోకి వచ్చిన వాటికి మాత్రమే టచ్ జరుగుతుంది. ఇండివిజువల్ గా రాజకీయ పార్టీలుగా వాటికి సంబంధించిన వాళ్ళ ప్రతిపాదన వాళ్ళు చేయవచ్చు, దాని ప్రజలకు చెప్పవచ్చు. కానీ వాటిల్లో ఆర్థిక పరంగా సాధ్యాసాధ్యాలు కూడా చూడటం జరుగుతుంది. సూపర్ 6 వాళ్ళేం పక్కన పెట్టడానికి సిద్ధంగా లేరు కదా. మీరు వాళ్ళు పక్కన పెడతారని పక్కన పెట్టబోతారని కూడా నేను చెప్పట్లేదు, కానీ ఆర్థిక పరమైన అంశాలు మదింపు అనేది జరుగుతుంది. ఎంత మేరకు మనం హామీ ఇవ్వగలము, ఏ మేరకు మనం చేయగలము అనేది కూడా మదింపు జరుగుతుంది. అలాగే కానీ హామీలు ఇవ్వటం అనేది జరగదు. ఇది మటుకు వాస్తవం. మనవాడు చెప్పాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత అని. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల పైన ఎంత? 2,75,000 కోట్లు. మనవాడు చెప్పింది ఎంత? 1,50,000 కోట్లు. మరి శాలరీలు ఇవన్నీ ఎవరికి ఇస్తారు? శాలరీలు, డెవలప్మెంట్, సంక్షేమ పథకాలకి 57,000 కోట్లు అండి. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు 2014లో, నేను రైతులకి ఆ హామీ ఇవ్వలేను, ఏది రుణమాఫీ అది అంతా మదింపు చేస్తే 87,000 కోట్లు లెక్క తెలిసి తర్వాత కోట కమిటీ తర్వాత దాన్ని సుమారుగా 18,000 కోట్ల రూపాయలు మొత్తానికి 18,000 కోట్లు ఇచ్చారు. 24,000 కోట్లుగా తేల్చారు. 18,000 కోట్లకు ఇచ్చారు, తర్వాత బ్యాలెన్స్ ఇవ్వలేదు. ఈయన ఏం చెప్పాడు అప్పుడు నేను ఇవ్వలేను అన్నారు. 2019 వచ్చినప్పటికి ఈయన 8,000 కోట్లు ఎట్లా ఇచ్చాడు? రాష్ట్ర అభివృద్ధిని శూన్యం చేసి ఇచ్చాడు. ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, అప్పు చేసి తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇప్పుడు తండ్రి అనేవాడు తన ఆస్తి సంపాదించి పిల్లలకు పెడితే పిల్లలు ఎదుగుతారు, కుటుంబం ఎదుగుతుంది. కానీ ఉన్న ఆస్తులు అమ్మేసుకుంటూ లేకపోతే తాకట్టు పెట్టుకుంటూ లేదా అప్పులు తీసుకొస్తూ పెడితే ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? ఈ సూపర్ 6 పెట్టుకున్నా అంతకంటే ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది, కానీ తగ్గుతుందా? ఇక్కడ మేము రేపు రాబోయే ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండుగా ఉంటాయి. మీరు ఎంత అభివృద్ధి వచ్చేయవు కదా, ఎవరికి రావండి. మరి వచ్చిన తర్వాత ఇస్తామంటారు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, జగన్ రెడ్డి మాటలని చెప్తాను. నేను 5 సంవత్సరాల తర్వాత సంపూర్ణ మద్యపానం చేసి నిషేధం చేసి నేను ఎన్నికలు వెళ్తాను. జాబ్ క్యాలెండర్ సంపూర్ణ మద్య నిషేధం, అతని ఫెయిల్యూర్, సిపిఎస్ ఇంకా చాలా ఉన్నాయి. నవరత్నాల్లో ఇచ్చిన వాటిట్లో మెయిన్. కాకపోతే ఏంటంటే ఇంకొక మాట కూడా అన్నాడు, నేను రాజధానిని మార్చను, నేను వచ్చిన తర్వాత అది అతను చెప్పలేదు, వీళ్ళ చేత చెప్పించాడు ఉమ్మారెడ్డి రోజాలతో. తను కూడా అన్నాడండి, దగ్గర వీడియో ఉండాలి. తను అన్నదే అసెంబ్లీలో దానికి మద్దతు ప్రకటించాడు, కానీ తను అమరావతి పేరు ఎత్తలేదు ఆ రోజున. నేను వస్తే రాజధాని మారుతుందనే దుష్ప్రచారం తెలుగుదేశం మొదలుపెట్టింది. దుష్ప్రచారం మొదలుపెట్టింది అన్నాడు. కానీ రాజధాని మారుస్తానని ఏం చెప్పలేదు అప్పుడు. దొనకొండకు మారుస్తారని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది.